ఓదెల 2 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సో ఓదెల 1 సక్సెస్ని పురస్కరించుకొని ఈ సినిమాని ఓదెల 2ను తీసి ఓదెల 3 కూడా లీడ్ ఇస్తూ మళ్ళీ ముగించారు. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఒక సినిమా కంక్లూజన్ కాకుండానే మళ్ళీ అందులో సేమ్ మళ్ళీ ఆ సైకిల్ తిరిగినట్టుగా ఆత్మ సైకిల్ రూపంలో తిరుగుతూ ఉంటుంది, సైకిల్ మీద తిరుగుతుందనే అర్థము. సో అట్లా ఇందాక చెప్పినట్టుగా మొదటి భాగంలో చెప్పినట్టుగా మంగళవారము విరూపాక్ష సినిమాల ప్రభావం ఈ సినిమా మీద పడింది. సో తమన్నా భాటియా, హిబా పటేలు, వశిష్ఠ ఎన్ సింహ, తర్వాత మురళీ శర్మ తదితరులు, తర్వాత దయానంద్ తదితరులు నటించారు. దయానంద్ ఈ సినిమా నేను చూసినప్పుడు డిఎస్ఎల్ మాల్లో స్క్రీన్ 5లో నేను చూశాను. స్క్రీన్ 5లో ఆయన నాతో పాటు ఫస్ట్ షో చూడడం జరిగింది. నిన్న 7:55 షోకి, 7:40 షో, 7:30 అని ఉంటుంది, 7:45కి పడింది సినిమా, 7:50 7:55 మధ్యలో. సో ఆ సినిమా చూడడం జరిగింది. సినిమా నిడివి వచ్చేసి 2.5 గంటలు. ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 17 ఏప్రిల్ గురువారం రోజు రిలీజ్ అయిన సినిమాకి అశోక్ తేజ దర్శకుడు, డి మాధు నిర్మాత, సంపత్ నంది రైటర్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సూపర్విజన్, బి అజనీష్ లోకనాథ్ మ్యూజిషియన్, సౌందరరాజన్ సినిమాటోగ్రఫీ అని మొదటి భాగంలోనే చెప్పుకున్నాం కదా. ఇక కథలోకి వద్దాం. కథలో ఏంటంటే శోభనంకి వెళ్తుంటుంది ఒక అమ్మాయి. ముందు సంకలు అవన్నీ కొంచెం మంచిగా ఎక్స్పోజింగ్గా చూపించారు. ఆ తర్వాత నీకు ఎన్ని పుట్టుమచ్చలు అంటే 7 ముఖం మీద పుట్టుమచ్చ ఇక్కడ కనబడుతుంది, నీ పుట్టుమచ్చలు ఏం కనబడతలేవే అంటాడు. ఇది ఒక్కటే కనబడుతుంది, ఇంకేం కనబడతలే అంటే బాగుంటుంది, కానీ కనబడుతుంటుంది క్లియర్గా. ఇక్కడ నా ఇంకో ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయంటే 6 వరకే, ఇంకోటి 7ది ఎక్కడ ఉందంటే అది గుద్దలోనూ ఇంకెక్కడో ఉందని చెప్పడం. అది చెప్పదు. అయితే చూపించే టైంలో ఈ పూజారి ఉచ్చబోస్తాడు. ఉచ్చరు పోసిన తర్వాత ఆ పూజారిని చూపించి ఎలా చూపించారు, ఆ పంతుల్ని మందు తాగినట్టు చూపించారు. తర్వాత రేపిస్ట్గా చూపించారు. తర్వాత హీరోయిన్ ఏమో తమన్నానేమో నాగసాధువు పాత్ర. ఆమె శివశక్తి పేరు, అంత పవిత్రమైన పేరు పెట్టుకొని నీ సుల్లి కోసేస్తానంటుంది. అంటే నీ గుప్తాంగాన్ని గుంజి కోస్తా అంటుంది. గుంజి, అది కూడా గుంజి కోస్తుందంట. సో అలాంటి డైలాగ్ పెట్టారు. ఆ తర్వాత ఉచ్చపోయడం, ఈ హీరో నా పంతులు ఉచ్చపోస్తాడు ఆ శవం మీద, అదే సమాధి మీద, మట్టి సమాధి మీద. అట్లాగే మళ్ళీ అదే ప్లేస్లో ఇంకొక అతను కూడా ఉచ్చపోస్తాడు, ఒక పెళ్ళికి వెళ్ళి అవమానపడ్డ వ్యక్తి. అతను హీరో మన పెళ్ళైనటువంటి ఒక అమ్మాయిని ఇంటికి వెళ్ళి మరీ దింగుతాడు. ఇక్కడ వీడు మంచం మీద వాళ్ళు శోభనం చేసుకుంటే అక్కడ పైనుంచి కింద పడేసి అక్కడ ఈవెన్ దింగుతాడు. వీళ్ళిద్దరిని కట్టేసి కొట్టి చంపేస్తూ ప్రయత్నం చేస్తుంటే నాగమహేష్ ఇన్స్పెక్టరు గుద్దలో వదిలిపెట్టి నేను నిజాలు బయట తీస్తానంటాడు. సో మొత్తానికి ఏంటంటే ఇది ఏదో అతిథ్య శక్తి జరుగుతుందని. మురళీ శర్మ ముస్లిం క్యారెక్టర్. అది ఎట్లా ఉంటుందంటే అరుంధతి సినిమాలో మన జియాజీ షిండే పాత్ర లాంటి పూనుకున్నటువంటి పాత్రలాగా అది అనిపిస్తుంది. సో ఆ మొత్తానికి ఏదో చెప్తాడు, ఇది కాదు అది కాదు అంటే మొత్తానికి అయితే నాగశక్తి వచ్చిన తర్వాత ఆమె ఎలాగంటే బంధనం వచ్చేసి తమాషా ఏంటంటే బంధనం ఎవరు చేస్తారంటే విలన్ చేస్తారంట. ఎవడు దయ్యం తిరుపతి చేస్తాడు బంధనం. సో ఈమె అందరి ముందు గింగాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు నాగసాధువును, అది కూడా పబ్లిక్లో. ఆమె పూజ చేసేటప్పుడు పని చేసేటప్పుడు ఓం నమ శివ ఓం నమ శివ అని అంటుంది ఆమె. సో అట్లాంటి దాంతో ఇలా డేకోరండి, ఇలా మధ్య మధ్యలో సాధువులు మాట్లాడుకున్నట్టు పెట్టారు. మనకు నాటకాల్లో అంకాల్లాగా పెడతారు కదా, అందులో ఎక్స్ప్లెనేషన్ కోసం కొన్ని పాత్రలు పెడుతుంటారు. ఆ టైప్లో ఒక సైడు ఒక ట్రాక్ పెట్టి ఒక 2 అసిస్టెంట్లు సాధువులు, ఒక మెయిన్ సాధువుని పెట్టి వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా వాళ్ళకి క్లారిఫికేషన్ ఇతను ఇచ్చినట్టుగా ఇస్తూ ఉంటాడు. సో మొత్తానికి నందీశ్వరుడు మా అమీర్పేట్ గ్రాఫిక్స్ ఉన్నాయి ఈ సినిమాలో, అంటే అమీర్పేట్ టైప్ గ్రాఫిక్స్ నాసిరకంవి. సో అందులో నందీశ్వరుడు టైప్లో ఒక యానిమేషన్ టైప్లో చేసి ఆ నందీశ్వరుడు వచ్చి ఈమెను లేపాడంట. చివరిలో ఓం నమ శివ అన్న అట్లా లాస్ట్కు ఆ దుష్టశక్తిని రకంగా ఎదుర్కొని మళ్ళీ ఆ దుష్టశక్తి రాత్రిపూటనేమో సైకిల్ మీద సైకిల్ తిరుగుతుంటుంది ఊరిలో. అంత వింతగా జరుగుతుంటుంది. కోడిని బలి చేస్తే కోడి అదే ఊరికి వచ్చేటువంటి వాళ్ళు బయట పొలిమేరలు వేసిపోతారు. ఈ పొలిమేర 1 పొలిమేర 2 సత్యం రాజేసేటప్పుడు పొలిమేర 1 ఓటీటీలో సూపర్ హిట్ అయితే దాన్ని పొలిమేర 2గా చూస్తే బాక్సాఫీస్ బద్దలు కొట్టింది ఆ సినిమా. సో అదే నేపథ్యంలో ఈ సినిమాను కూడా ఓదెల 1 ఓదెల 2గా తీసి ఓదెల 3 కూడా లీడ్ ఇచ్చారు. తమన్నా భాటియా రచ్చ లాంటి సినిమాలో నడుమొంపులు ఊపి మంచి రచ్చలో సంపత్ నందితో చేసినటువంటి హీరోయిన్. అదే సంపత్ నంది డైరెక్షన్ సూపర్వైజర్ ఈ సినిమాలో ఒక మంచి నాగపా సాధు పాత్రలు ఇచ్చిన మళ్ళీ ఈ సుల్లి గుంజడం ఏంటో, ఈ గుప్తాంగము గుంజి అన్న ఎంత మంచి తెలుగులో పెట్టినా అర్థం అదే కదా. అందువల్ల గుద్దులో డైలాగు, ఆ తర్వాత ఉచ్చబోయడాలు, 2 ఉచ్చలు, ఇంకో దగ్గర గోమాత్ర ఉచ్చబోసిన తాగినా బతుకుతారా మీరు అని చెప్పి డైలాగ్ చెప్పించారు తమన్నా భాటియాతోటి. సో అట్లా ఊరందరూ ఇది వస్తుంటే హిబా పటేల్ తనను సమర్పించుకోవడానికి వెళ్ళడము, సమర్పించిన టైంలో దయ్యం ఏమన్నా చిన్నపిల్లాడ డైవర్ట్ చేయడానికి మళ్ళీ వచ్చి చిన్నపిల్లతోటి చంపేటువంటి ప్రయత్నం చేసి ఆమెతోటి గొంతు కట్ చేయించడం హిబా పటేల్ది. ఇవన్నీ కూడా దారుణంగా ఉంటాయి. అడల్ట్ సినిమా.
విరూపాక్ష, మంగళవారము, ఇందాక కొంచెం ఈ అరుంధతి సినిమాలు పోలినటువంటి ఓదిల 2 సినిమాకి మిశ్రమ స్పందన అని చెప్పాలి. సో గ్రాఫిక్స్ ఇందాక చెప్పినట్టుగా అమీర్పేట్ గ్రాఫిక్స్ లాగా ఉన్నాయి గ్రాఫిక్స్. సో ఒక బాగున్నాయి ఏంటి అంటే ఆ తమన్నా భాటియా వేషధారణ బాగుంది. మేకింగ్ కొంతో గొప్ప కొంచెం రిచ్గానే తీశారు సినిమాని. సో అశోక్ తేజ న్యూ డైరెక్షన్ బాగానే అనిపించింది. సో ఓవరాల్గా ఒక టైప్ ఆఫ్ సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా వదిలట్టు ఆకట్టుకునే విధంగా ఆధ్యాత్మికతకి అసభ్యతకి కొంత ముడిపెట్టి గమ్మత్తుగా కలిపారు. ఎందుకంటే 2 శోభనాలే చూపిస్తారు. అందులో సంకలు షేవ్ చేసిన క్లీన్ సంకలు చాలా క్లియర్గా చూపిస్తారు మొదట్లో మనకి. రెండో అమ్మాయి శోభనం కూడా అట్లాగే వాళ్ళు ఏదో రొమాంటిక్ సంభాషణలు చేస్తుంటే మచ్చలు పుట్టుమచ్చ గుద్దలోనో ఇంకెక్కడో ఉందంటారు, సీక్రెట్ ప్లేస్లో ఉందని చెప్పించడం, ఇవన్నీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, ఇటు ఆధ్యాత్మిక ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఓదిలట్టు పెట్టి ఓ డిఫరెంట్ సినిమాగా ప్లాన్ చేసి మొత్తానికి ఏదో ఒక సినిమా మాత్రం కంప్లీట్ చేశారు. సో ఇది జనాల మీదకి 17వ తారీఖున వచ్చేసింది. సో గురువారం రోజు వచ్చినటువంటి సినిమాకి ఇవాళ చాలా పోటీలు పడ్డాయి ఇవాళ. మళ్ళీ ఎందుకంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి లాంటి సినిమాలు పోటీకి ఉన్నాయి ఈ సినిమాకి. అయినా ఓదిలట్టు భారీ సినిమా అన్నట్టుగా ప్రచారం చేసి మొత్తానికి జనాల మీద తీసుకొచ్చిన సినిమాలో స్టార్డము పెద్దగా ఒక తమన్నా భాటియా, హిబా పటేల్ తప్ప ఇంకా పెద్దగా తెలిసిన వాళ్ళందరూ చిన్న చిన్న ఆర్టిస్టులే. మురళీ శర్మ ఇలాంటి ప్యాడింగ్ ఆర్టిస్టులు మినాయించి ఇంకా పెద్ద స్టార్డమ్ ఏం లేదు, హీరోయిజం కూడా ఏం లేదు, పాటలు పద్యాలు ఏం లేవు. వీళ్ళనే బాగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకి మరి రేటింగ్ పరంగా నేను ఇవ్వాల్సిన రేటింగ్ ఏంటంటే ఈ సినిమాకి 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. కాకపోతే ఏంటంటే నాగసాధువుని రేప్ చేసేటువంటి కొంచెం ఆలోచననే దారుణంగా అనిపించి తర్వాత ఆమె గుప్తాంగాన్ని గుంజాలన్నటువంటి ఆలోచన ఆమెకి ఎందుకు వచ్చింది అనేది కొంచెం బాగా అనిపించలేదు. అట్లాగే ఆమె గోమాతల ఉచ్చము తాగిన ఆ ఉచ్చ అన్న పదాన్ని మూత్రమన్నా బాగుండేది, గోమూత్రం నమ్ముకున్నాను ఉచ్చ అనే పదం వాడేరు. అట్లాగే ఉచ్చబోసేటువంటి సన్నివేశాలు పంతులకి ఇచ్చారు. పంతుల్ని అయితే దారుణంగా అవమానించారు, రేపిస్ట్గా చూపించారు పంతుల్ని. సో అట్లా కొన్ని హిందూ ప్రకారంగా ఆలోచిస్తే తిరుపతి అని విలన్ పేరు పెట్టారు. నా పేరు ఉచ్చరించి అంటాడు. తిరుపతి అన్న దేవుడి పదమే కదా. ఓం నమ శివాయ అది మాత్రం పంచాక్షరి యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని ముస్లిం అతనికి కోడ్లో నమ శివాయ అన్నది నాకు ఎందుకు నమ శివాయ అంటే నా అంటే ఇది నా వాయువు, ఇది అగ్ని, ఇది భూమి అన్నట్టు క్లారిఫికేషన్స్ ఇలాంటి కొంచెం స్క్రిప్ట్ పరంగా ఏదో కొత్త ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేసిన ఓదిల 2 సినిమా మాస్ వాళ్ళని ఆకట్టుకోవడానికి హీరోయిన్స్ అది కొత్త అమ్మాయిలై సంకలు, బొడ్లు, ముడ్లు ఇలాంటి కొంచెం చూపించే ప్రయత్నాలు చేసి ఆకట్టుకునే విధంగా చేసి ఉచ్చలు, గుప్తాంగాలు గుంజడాలు అంటే తుల్లి గుంజడం లాంటివి ఇట్లాంటి పదాలు పెట్టి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి కొన్ని చీప్ ట్రిక్స్ కూడా ఈ సినిమాలో ప్లే చేయడం జరిగింది. మళ్ళీ లీడ్ టు థర్డ్ పార్ట్. సో ఇదనమాట, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది మనకి ఇప్పుడు. ఓదిల 2 కి దయానంద్ నాతో పాటు డిఎస్ఎల్ మాల్లో స్క్రీన్ 5లో చూడడం జరిగింది. 7:30 షోకి 7:45, 7:50 మధ్యలో